ఎక్కడికి వెళ్ళారు? అంకుల్ అంటే యాక్చువల్గా రోడ్లో డాడీ నా బ్యాగ్ మర్చిపోయాను. నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. అంకుల్ యాక్చువల్గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడ తిరిగి. అదేంటి హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను, మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా, సరిగా చూసుకోండి. ಮೂತಿ మీద మీస కూడా సరిగ్గా లేదు. అప్పుడు నీకు ಅಮ್ಮಾಯಿಲతో ಟೂಲು ಶಿಕಾರುನಾ? ಏಯ್ ಸರ್, ನಿಮ್ಮ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ನೀವು ಹೊಟ್ಟೋಗ್ರಿ. ಅಲ್ಲಿ ಯಾರೋ ಎಸ್ಐನ ಫೈರ್ ಮಾಡಿದಾರಂತೆ. జాగ్రత్త. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాటలంటుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది. ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? ఉంటే నువ్వన్నా వండు, దానన్నా వండి. చాయిస్ మాత్రం నీదే. పేరెంట్స్ తో అబద్ధం చెప్పే రేంజ్కి వెళ్ళిందా నీ ఫ్రెండ్షిప్? ఇంకోసారి వాడితో నేను చూస్తే ఏం చేస్తానో చూడు. డాడీ, నా Don't wait. మనసే అటో ఇటో ఎగిరే ఎటో ఎటో తెలుసా ఇదేమిటో ఈయతలో కథేమిటో తొలి తొలి ప్రేమలోన పడి మునకలేసినది కనుకే ఇంతలా వెనకకి రాను రాను అని నామది వెతుకుతోందే నిన్నిలా నేరుగా. నీకోసమే ప్లూటో. వావ్. మరేంటి మొన్న ప్లూటోని నా దగ్గరే ఉంచుకుంటానని మారం చేశాను, బట్ ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? వీడు నీ దగ్గర పెరగడమే కరెక్ట్ అని డిసైడ్ చేశాను. హలో, నేను డిసైడ్ చేశాను. థ్యాంక్స్. మొన్న నువ్వు లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏవైపోయేదో. ఓయ్, ప్రామిస్ చేసుకున్నాగా ఆ విషయం మాట్లాడకూడదని. సారీ, మొన్న డాడీ నీతో బిహేవ్ చేసిన తీరు. హలో లిసన్, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెద్దవాళ్ళ తిట్లని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానికి. ఓకే సర్లే కానీ ఇదేంటి? అయ్యా ప్రేమ వినడానికి శ్రావ్యంగా, పిలవడానికి తీపిగా, అనుభవించడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మాకు కూడా అలాగే అనిపించింది. ఇంట్లో వాళ్ళని కాదని బయటకొచ్చేసి ఒక్కటిగా ఒంటరిగా బతుకుతాం అనుకున్నాం. ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియడం అప్పుడే మొదలైంది. బాగా కష్టపడి చదివి మంచి జాబ్ చేయాలి అన్న మా ఆశలకి మేం చేస్తున్న దానికి ఎక్కడా పొసగలేదు. తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆశ కూడా చనిపోయింది. ఒక అప్పు తీర్చడానికి మరొకటి. మొదటిసారి చాలా భయం వేసింది. అప్పు తీసుకున్న చెల్లమ్మే తీర్చకపోతే
పెళ్ళాం అవ్వాలని తెలిసి అసహ్యం వేసింది. తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు ప్రేమలో ముంచి ఇంట్లోంచి వచ్చేలా చేసి తప్పుడు నిర్ణయాలతో మా ఆశయాల్ని కాల్చేసిన మా వయసు. అందరూ బాధ్యులే. కలిసి బతకలేని మేము కనీసం కలిసి ప్రణయానికి సందేశమా, ప్రళయానికి సంకేతమా, ఇది మరణమా నిష్క్రమణమా, లోకానికే ధిక్కారమా, ఈ పువ్వులే ఇలరాలగా, చితి మంటలే ఒడి చేర్చగా, ఈ లోకమే ఒక కంటకం చేసింది నా కసి సంతకం. చందు, నువ్వు అర్జున్ని చేసుకోవాలని మేము అనట్లేదు. నీకెవరన్నా ఇష్టం ఉన్నా లేదు మమ్మీ, మీ ఇష్టమే నా ఇష్టం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ మమ్మీ.